అవినీతి, అక్రమాలు బయటపెట్టడానికి కొంతకాలం టీవీ ఛానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ మీద ఆధారపడ్డాయి. మరే విధంగానూ ఆధారాలు సంపాదించటం కుదరనప్పుడు ఇది ఆఖరి అస్త్రం కావాలి. ఈ మధ్య అందరూ తెలివిమీరిపోవడంతో ఈ మంత్రం పనిచేయటం లేదు. స్టింగ్ ఆపరేషన్కు హద్దులుండాలని అమెరికాలో ఏసీబీ ఛానల్ కేసు చాటి చెప్పింది. భారతదేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ₹1,00,000 తీసుకుంటూ తెహల్కా సీక్రెట్ కెమెరాకు దొరికినప్పుడు దేశం ఉలిక్కిపడింది. ఒక పేరు మోసిన కంపెనీ మీద ఈ దేశపు తొలి ప్రైవేట్ శాటిలైట్ ఛానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి బెదిరిస్తే బేరం మాట్లాడడానికి వచ్చిన వాళ్ల మాటలు రికార్డు చేసి రివర్స్ స్టింగ్ చేసింది ఆ కంపెనీ. కేరళలో ఒక ఛానల్ తొలి రోజునే జనంలోకి వెళ్లాలని మోసపూరితమైన స్టింగ్ ఆపరేషన్ చేసి దొరికిపోయి సీఈఓ జైలుకెళ్లటం, ఛానల్ మూతపడడమూ తెలిసిందే. ఒక గవర్నర్ గారు సాక్షాత్తు రాజ్భవన్లోనే జరిపిన రాసలీలల్ని ఆయన బాధితులు రికార్డు చేసి ఒక ఛానల్కి ఇవ్వటం ఇంకో రకం స్టింగ్ ఆపరేషన్. ఇంకో తెలుగు ఛానల్ ఉస్మానియా ఆసుపత్రిలో శవాలు అమ్ముతున్నారంటూ నిరూపించే ప్రయత్నంలో తడబడింది. అయితే 40 ఏళ్ల కిందటే ఒక ముఖ్యమంత్రి తన మంత్రి మీదనే ఎలా స్టింగ్ ఆపరేషన్ చేయించారో తెలుసా? అమెరికాలో పేరు మోసిన ఫుడ్ లైన్ అనే సూపర్ మార్కెట్లో కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని, అపరిశుభ్ర వాతావరణంలో ప్యాకింగ్ చేస్తున్నారని నిరూపించాలని ఏబీసీ అనే ఛానల్ నిర్ణయించుకుంది. అయితే కిచెన్లోకి వెళ్లడం కుదరలేదు. అందుకే లైన్ డెడ్, సుసన్ బారెట్ అనే 2 రిపోర్టర్లు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగులుగా చేరారు. సీక్రెట్ కెమెరాలతో లోపలికెళ్లి అక్కడి పరిస్థితులన్నీ రహస్యంగా షూట్ చేశారు. తిరిగొచ్చాక ప్రైమ్ టైమ్ న్యూస్ మ్యాగజైన్ స్టోరీగా టెలికాస్ట్ చేశారు. ఇది 1992 నాటి సంగతి. అందులో ఫుడ్ లైన్ మాజీ ఉద్యోగుల అభిప్రాయాలు కూడా చేర్చారు. మొత్తానికి ఈ కథనం అమెరికాలో పెను కలకలం రేపింది. అయితే ఏసీబీ ఛానల్ మీద ఫుడ్ లైన్ సంస్థ కోర్టుకెక్కింది. ఇన్వెస్టిగేటివ్ వార్తా కథనాలలో చట్ట సంబంధమైన ఉల్లంఘనల మీద దేశమంతటా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఒక అక్రమాన్ని వెలుగులోకి తీసుకురావటానికైనా చట్ట వ్యతిరేక మార్గాలు సరికాదని కోర్టు తేల్చింది. ఏబీసీకి $10 లక్షల జరిమానా పడింది. ఇప్పటికీ స్టింగ్ ఆపరేషన్ల గురించి చెప్పుకునేటప్పుడు ఈ ఘటనను ప్రస్తావించుకోవటం తప్పదు. భారతదేశంలో 2001లో తెహల్కా.com అనే సంస్థ ఆపరేషన్ వెస్ట్ ఎండ్ పేరుతో సంచలనాత్మకమైన స్టింగ్ ఆపరేషన్ చేసింది. అప్పటి అధికార పార్టీ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్, తెహల్కా జర్నలిస్టులు తాము లండన్కు చెందిన ఆయుధాల కంపెనీ ప్రతినిధులుగా ఆయనకు పరిచయం చేసుకున్నారు. సైనికులకు పనికొచ్చే హ్యాండ్ హెల్డ్ థర్మల్ ఇమేజర్లు సరఫరా చేస్తామని చెప్పారు. రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెస్కు సిఫార్సు చేయవలసిందిగా కోరారు. ఈ సంభాషణతో పాటు ₹1,00,000 ఆయన చేతికివ్వటం కూడా కెమెరాల్లో రికార్డయింది. ఆ తర్వాత ఈ వీడియోలు బయటపెట్టారు. దేశ రక్షణ వ్యవహారాలు ఎంత ఆషామాషీగా నడుస్తున్నాయో చెప్పటం తమ ఉద్దేశమని తెహల్కా చెప్పుకుంది. ఈ వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2012లో సీబీఐ కోర్టు ఆయనకు 4 ఏళ్ల జైలు శిక్ష వేసింది. శిక్షాకాలంలోనే అనారోగ్యం కారణంగా బెయిల్ మీద ఉండగా 2014లో ఆయన చనిపోయారు. ఒక దళితుడికి జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చామని చెప్పుకున్న బీజేపీ ఆయనను ఈ ఘటన తర్వాత ఏకాకిని చేసింది. ఏమైనా భారతదేశంలో టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్స్ చేపట్టడానికి తెహల్కా ఉదంతం మార్గదర్శి అయింది. కాంగ్రెస్ ఎంపీ జిందాల్ యాజమాన్యంలో ఉన్న జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి బొగ్గు కేటాయించటంలో అవకతవకలు జరిగాయంటూ భారతదేశపు తొలి ప్రైవేటు శాటిలైట్ ఛానల్ జీటీవీ ఆధ్వర్యంలోని న్యూస్ ఛానల్ ఒక వార్తా కథనం ప్రసారం చేసింది. మరికొన్ని కథనాలు కూడా ప్రసారం చేయబోతున్నట్టు చూచాయిగా చెప్పింది. జిందాల్ ప్రతినిధులు వెంటనే జీ న్యూస్ సీనియర్ జర్నలిస్టులను పిలిచి మాట్లాడారు. వార్తా కథనాలు ఆపటానికి 100 కోట్లు ఇవ్వాలని జీ జర్నలిస్టులు అడిగారు. పైగా తమ యజమాని సుభాష్ చంద్రకు ఈ డిమాండ్ తెలుసని కూడా చెప్పారు. ఒక హోటల్లో జరిగిన ఈ మొత్తం సంభాషణను జిందాల్ బృందం రహస్యంగా వీడియో తీసింది. జిందాల్ స్వయంగా మీడియా సమక్షంలో ఈ టేపులు ప్రదర్శించారు. ఈ రివర్స్ స్టింగ్ ఆపరేషన్తో మీడియా మొత్తం ఉలిక్కిపడింది. ఇంకోవైపు ఆ 2 జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. అవమాన భారంతో ఉన్న జీటీవీ కూడా జిందాల్ మీద 150 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. చివరికి ఇరుపక్షాలు రాజీపడి కేసులు వెనక్కి తీసుకున్నాయి.
అమాయక జనం చోద్యం చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడన్న సామెతను ఈ దెబ్బతో మీడియా మళ్లీ గుర్తు చేసుకుంది. ఛానల్ మొదలవుతూనే జనం నోళ్లలో నానాలని గట్టిగా నిర్ణయించుకున్న ఒక మలయాళీ ఛానల్ 2017 మార్చిలో చావు తెలివి చూపించింది. ఒక మహిళా జర్నలిస్టు చేత మంత్రితో కొద్ది రోజుల పాటు మాట్లాడిస్తూ ముగ్గులోకి దింపింది. సెక్సీ సంభాషణ మొదలుపెట్టించి వ్యవహారం ముదిరిన తర్వాత రికార్డు చేసిన మాటలు ప్రేక్షకులకు వినిపిస్తూ దానిమీద చర్చ నడిపింది. ముఖ్యమంత్రి పినరై విజయన్ ఆ ఛానల్ ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న గంట సేపటికే అదే ఛానల్ ఆయన మంత్రివర్గ సహచరుడి మీద చర్చ మొదలుపెట్టింది. రికార్డైన మంత్రి మాటలు, ఆడియో మీద చర్చ సాగుతూ ఉండగానే ముఖ్యమంత్రి ఆదేశాల మీద శశీంద్రన్ అనే ఆ మంత్రి రాజీనామా చేశారు. అయితే ఆ సంస్థలో పనిచేసే మరో మహిళా ఉద్యోగి ఆ గొంతు గుర్తుపట్టింది. ఛానల్లో చెబుతున్నట్టు ఎవరో గృహిణి కాదని, ఛానల్లో పనిచేసే జర్నలిస్టు గొంతేనని ఆమెకు అర్థమైంది. చర్చ మధ్యలో లేచి బయటకొచ్చి ఫేస్బుక్లోనే ఈ సంగతి బయటపెట్టి ఛానల్ అనైతికతను ప్రశ్నిస్తూ రాజీనామా చేసింది. ఇది మరో సంచలనమైంది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీఈఓ సహా 5గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. సాయంత్రం అరెస్టు ప్రకటించారు. ఛానల్ అనైతికత మీద మీడియా సంఘాలు మండిపడ్డాయి. క్షమాపణ చెప్పి ప్రసారాలకు మంగళం పాడిన యాజమాన్యం 3 ఏళ్లకు పునఃప్రారంభించినా 2022లో శాశ్వతంగా మూసేసింది. బాధితులు స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ వీడియోలు ఒక టీవీ ఛానల్కి ఇచ్చి ప్రసారం చేయించడం కూడా తెలిసిందే. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్న ఎన్డీ తివారీ హైదరాబాదులో రాజ్భవన్లోనే రాసలీలలు జరిపి ఆయన బాధితుల స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు. ఆ విధంగా 84 ఏళ్ల వయసులో ఒక గవర్నర్ పదవి పోగొట్టుకోవటానికి ఆయన శృంగార లీలలు, స్టింగ్ ఆపరేషన్ కారణమైంది. మరో తెలుగు ఛానల్ ఉస్మానియా ఆసుపత్రిలో శవాల అమ్మకం రుజువు చేయడానికి మార్చరీలో ఒక శవం కొన్నది. రిక్షాలో బయటికి తీసుకొచ్చేదాకా రహస్యంగా షూట్ చేసింది. ఆ తరువాత శవాన్ని రిక్షాలో వదిలేసి వెళ్లిపోవటంతో భయపడ్డ రిక్షావాలా ఆ శవాన్ని మూసీలో పడేసి వెళ్లిపోయాడు. మరుసటి రోజు పోలీసులకు తెలిసి ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. ఛానల్ ప్రతినిధులు చేసింది తప్పని పోలీసులు తేల్చారు. పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ నడపటమో లేదా శవాన్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్లి కథంతా చెప్పటమో చేసి ఉండాల్సిందే. అలా శవాన్ని వదిలేసి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యవహారం నుంచి బయటపడడానికి ఆ ఛానల్ ప్రతినిధులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. అయితే ఇవన్నీ గత 1992 తర్వాత జరిగిన ఘటనలే. కానీ అంతకు 8 ఏళ్ల ముందే అంటే 1984లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఒక మంత్రి బర్తరాఫ్కు కారణమైంది. అప్పటికి గ్రామ పంచాయతీగా ఉన్న కూకట్పల్లికి సర్పంచ్గా పనిచేసిన రామచంద్రరావుకు టీడీపీ ఖైరతాబాద్ టికెట్ దక్కింది. పీజేఆర్ను ఓడించిన రామచంద్రరావును కార్మిక శాఖ మంత్రి పదవి వరించింది. కొద్ది రోజులకే ఆయన తన కొడుకు పెళ్లి ఘనంగా చేశారు. ఎంత ఘనంగా అంటే అతిథిగా వెళ్లిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా ఆశ్చర్యపోయేంతగా. కాని ఆ పెళ్లి జరిగిన తీరు ఎన్టీఆర్ను మరోలా ప్రభావితం చేసిందని చెబుతారు. అది అసూయగా అభివర్ణించిన వాళ్లు కూడా ఉన్నారు. మొత్తానికి తన మంత్రి మీదనే స్టింగ్ ఆపరేషన్ చేయించారు. సినిమా నేపథ్యంతో నాటకీయత ఇష్టపడే ఎన్టీఆర్ ఆదేశాల మీద ఈ స్టింగ్ ఆపరేషన్ జరిగింది. ముందుగా ఒక వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తగా పరిచయం చేసుకుంటూ మంత్రి పర్సనల్ సెక్రటరీ గఫార్తో మాట్లాడి అతనికి 1000, మంత్రికి 10,000 ఇచ్చేలా బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఫోన్ సంభాషణ మొత్తం టేప్ రికార్డర్లో రికార్డు చేశారు. మరునాడు ఆ వ్యక్తి తన కాకినాడ ఆయిల్ మిల్లు సమస్య పరిష్కరించాలంటూ మంత్రికి 10,000 కవర్ ఇచ్చి బయటికి రావటం 2 నిమిషాల్లో పూర్తయింది. బేగంపేటలోని మంత్రి నివాసం బయట ఎదురుచూస్తున్న అదనపు డీజీపీ అప్పారావు వెంటనే మంత్రి ఛాంబర్లోకి వెళ్లటం, ఆయన మీద అభియోగం మోపటం వెంటనే జరిగిపోయాయి. మోసపూరితంగా ఇరికించారంటూ చెప్పుకోటానికి మంత్రి ఎన్టీఆర్ దగ్గరికెళ్లినా కలవటం కుదరలేదు. అప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉండడంతో సమావేశాలయ్యాక బర్తరఫ్ చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. కానీ ఆంధ్రభూమి, డక్కన్ క్రానికల్ పత్రికలు బయటపెట్టడంతో పెద్ద ఎత్తున దుమారం రేగింది. మంత్రి మాధవరం వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కావాలనే సీఎం తనని ఇరికించారని ఆరోపించారు. మరోవైపు కేసీఆర్ రాజకీయ గురువైన
మదన్ మోహన్ అప్పట్లో ప్రతిపక్ష నాయకుడి హోదాలో అసెంబ్లీలో ఎన్టీఆర్ తీరును సభలో ఎండగట్టారు. ఒక మంత్రి పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా అని గద్దించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎన్టీఆర్ సహా చాలా మంది మీద ఆరోపణలు ఉండగా మాధవరం మీదనే ఎందుకిలా అని కేశవరావు నిలదీశారు. అక్కినేని నాగార్జున పెళ్లి కోసం మద్రాసు వెళ్లిన ఎన్టీఆర్ హుటాహుటిన హైదరాబాద్ తిరిగి వచ్చి రామచంద్రరావును బర్తరఫ్ చేయాలని గవర్నర్కు సిఫార్సు చేశారు. మరుసటి రోజు అంటే 1984 ఫిబ్రవరి 20 నాడు ఈ విషయం శాసనసభను కుదిపేసింది. మంత్రివర్గం నుంచి ఎవరిని తప్పించారో, ఎందుకు తప్పించారో సభకు తెలియాలని జనతా పార్టీ సభ్యుడు ఎస్. జైపాల్ రెడ్డి కోరారు. పత్రికల ద్వారా బయటకొచ్చిందని, ఆ తర్వాత గవర్నర్ ఉత్తర్వులు వెలువడ్డాయని, అసలు విషయం సభకు తెలియచేయాలని బీజేపీ సభ్యుడు వెంకయ్య నాయుడు కూడా కోరారు. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సభలో తన ప్రకటన చదివారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడే స్వచ్ఛమైన, సమర్థవంతమైన పాలన అందించడానికి కృషి చేస్తారని వాగ్దానం చేసిన సంగతి గుర్తు చేశారు. శ్రీరామచంద్రరావు నిజాయితీ సంశయాస్పదముగా ఉన్నట్లు అనుమానము కలిగినందున మంత్రిమండలి నుంచి తొలగించవలసిందిగా నిన్న గవర్నరు గారికి సిఫార్సు చేశాను అని చెప్పారు. చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా జరిగిన ఈ ప్రహసనం మీద తన అభిప్రాయం చెప్పటానికి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నాయకుడు మదన్ మోహన్ స్పీకర్ను అడిగారు. మంత్రిని తొలగించడం ముఖ్యమంత్రి ఇష్టమే అయినా సభ జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకునే హక్కు సభకే ముందుంటుందన్నారు. పైగా పత్రికల్లో వార్త రాగానే తాను నోటీసు కూడా ఇచ్చానన్నారు. జైపాల్ రెడ్డి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం తనంతట తానుగా సభలో ప్రకటన చేయలేదని, అంతకుముందే ప్రతిపక్ష నాయకుడు నోటీసు ఇవ్వటం వలన ఈ అంశం భిన్నమైనదని, మదన్ మోహన్కు మాట్లాడే అవకాశం ఇవ్వటం సమంజసమేనంటూ మద్దతుగా మాట్లాడారు. వెంకయ్య నాయుడు కూడా ఇదే వాదనను సమర్థించారు. ఆ తర్వాత మదన్ మోహన్ ప్రసంగిస్తూ ఎన్టీఆర్ వ్యవహరించిన తీరును సుదీర్ఘంగా విశ్లేషించారు. ఏమైనా ట్రాప్ చేసినట్టు మాత్రం సభలో ఎన్టీఆర్ చెప్పకుండా దాటవేశారు. ఆ ఆడియో టేపులు రామకృష్ణ స్టూడియోలోనే ఎందుకు పరిశీలించారన్న ప్రతిపక్షాల ప్రశ్నకు జవాబు రాలేదు. మొత్తానికి ముఖ్యమంత్రి హోదాలో ఎన్టీ రామారావు తన మంత్రివర్గ సహచరుడి మీద చేసిన స్టింగ్ ఆపరేషన్ చరిత్రలో ఒక వివాదంగా, ఒక సంచలనంగా మిగిలిపోయింది.